కానీ ఎంత పెంచాలనేది రైట్గా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైందని చెప్పారు. కమిషన్ల కోసమే కొందరు మంత్రులు పనిచేస్తున్నారని ఆరోపించారు. 100 రోజుల్లో ఇస్తామన్న కార్డులు ఇంకా ఎందుకు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రశ్నించారు. ప్రజలకు పనికి వచ్చే ఒక్క మంచి పని కూడా చేయటం లేదని విమర్శించారు. రైతులకు యూరియా ఇచ్చే దిక్కు కూడా లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కనీసం నదీ జలాలపై కూడా అవగాహన లేదన్నారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైన ఉన్నాడు. ఇక మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన కథ అయితే నోరు బారేసుకోవడం, ఈస్ట్ మన్ కలర్లో సినిమాలు చూపెట్టారు. అద్భుతమైన రంగుల కళ లాంటి సినిమా. మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. 2 ఏళ్లలో ఏం చేశారు ఖమ్మానికి నేను అడుగుతున్నా. కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతోనైతే ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయాలి, గోదావరి జలాలతో తలపెట్టారో ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా, ఒక్క పని కూడా చేయకుండా కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈ జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. వాస్తవానికి 2 ఏళ్లలో ఏం జరిగింది, ఏం ఒరిగింది తెలంగాణకి అంటే ఒక్క మాటలో చెప్పేయచ్చు. రామాయణం కదా, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఏందయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో చేసింది అంటే ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు, ఈ 3 తప్ప పీకిందేమీ లేదు. భద్రంగా దాచిపెట్టుకోండి. 100 రోజుల్లో ఇది చాలా విలువైన కార్డు. ఈ కార్డుని మరి భద్రంగా పెట్టుకుంటే 100 రోజుల తర్వాత మా గవర్నమెంట్ రాగానే 2,500 మహిళలకు ఇస్తాం, 4,000 రూపాయలు ముసలోళ్ళకి ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. భద్రంగా పెట్టుకోండి కార్డు అన్నారు బట్టి గారు. మరి ఇవాళ నేను బట్టి గారిని అడుగుతున్నా, బట్టి గారు 100 రోజులు కార్డును పెట్టుకోమన్నారు. మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డు? ఎక్కడ పెట్టుకోమంటావు ఇప్పుడు కార్డు? చెప్పు. ఎక్కడ పోయింది నీ 2,500? ఎక్కడ పోయింది 4,000 పెన్షను? ఎక్కడ పోయింది తులం బంగారం? ఎక్కడ పోయినాయి స్కూటీలు? ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు? ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్ల బడ్జెట్, బీసీలకి 42% రిజర్వేషన్లు? చెప్పుకుంటూ పోతే 420 హామీలు. ఒకటి కాదు, 2 కాదు. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది. సర్వే సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం. కౌలు రైతులను మర్చిపోయారు. 3 పంటలకు రైతు బంధు ఇస్తామన్నది మర్చిపోయారు. 15,000 మర్చిపోయారు. రైతు కూలీలకు పెద్ద పెద్ద కానీలు చెప్పారు. రైతు కూలీలకు కూడా నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. 25 నెలలు అయిపోయింది. మరి వచ్చినాయా నెలకు 1,000 రూపాయలు ఎవరికన్నా రైతు కూలీలకి? ఎక్కడా ఎవరికేం లేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, వచ్చిందా ఎవరికన్నా ఆత్మీయ భరోసా? రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీల సంగతి దేవుడెరుగు. ఇవాళ షాపుల్లో యూరియా అనేది దిక్కులేదు. మన తమ్ముళ్ళందరూ వీడియోలు తీసి వాట్సాప్లలో పెడుతుంటే ప్రభుత్వం పరువు పోతుందని చెప్పి ఒక కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. ఏమని? యాప్ అంట. యాప్లో వస్తుంది. యాప్లో ఎప్పుడు వస్తుంది? షాప్లో ఉంటాయి కదా.